నాకు భయంకరంగా ఆకలవుతోంది. నేను స్నాక్స్ లో ఇప్పుడు సమోసా, తర్వాత స్వీట్స్ లో సోంపాపిడి చేస్తాను. హనీ ఇక్కడ ఉన్నప్పుడు వేరే ఎవ్వరూ భోజనం చేయకూడదు. ఇప్పుడు నేను చేయబోయేది స్పెషల్ డిష్. ఇదిగో ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు ఐస్ క్రీమ్. వావ్, చాలా చల్లగా ఉంది. నేను ఇప్పుడు దీన్ని వేడి చేస్తాను. అరే చాలా తీయగా ఉంది. కాస్త కారం వేసుకుందాము. ఇదిగో ఇక్కడే ఉంది బంగాళదుంప ఇంకా కాయగూరలు అన్నిటినీ మిక్స్ చేసి ఒక జ్యూస్. భోజనం సిద్ధమైంది. ఇదిగోండి, అందరూ వచ్చి తినండి. ఎలా ఉంది కాస్త చెప్పండి. నేను అసలు దీన్ని ఎలా ఇమాజిన్ చేశానో తెలుసా? 100 రూపాయలకి రీఛార్జ్ చేస్తే 100 రూపాయలు టాక్ టైం ఫ్రీ అంటారు కదా, దాన్ని ఇమాజిన్ చేసుకోగలను. కానీ నిన్ను చెఫ్ గా ఇమాజిన్ చేయలేను. అయ్యగారు, నన్ను పన్ను నుంచి తీసేయకండి. ఈ హనీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియడం లేదు. నేను అన్ని చోట్ల శుభ్రం చేసేస్తాను. కాపాడండి. మేడం ఫోటోని కాస్త శుభ్రం చేయాలి. అసలు నీకేమైంది హనీ? నువ్వు అసలు ఇలాంటి పనులు చేయవు కదా, ఇలా చెయ్యకు. కిందకి రా, నేను శుభ్రం చేయాలి. అలా చేయకని. అక్కడికి వెళ్ళేదాకా ఎవరు షాని ఏది చెప్పకండి. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? 1 2 1 2 1 1 2 1 2 1 2 1 2. అరే, మీరు రిక్షాలో కూర్చోడానికి బదులుగా ఎందుకని ఫుట్పాత్ మీద కూర్చున్నారు? ఐడియా, అందరు ఇక్కడ నుంచి షాకి బదులుగా పానీ యూజ్ చేద్దాం. ఓకేనా? కరెక్టే. గెనేట్ అవుట్. రాహని, హలో సన్నీ. ఏంటి సన్నీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓయ్, నేనంటే మీకు పడదు కదా, మరెందుకు నన్ను పిలుస్తున్నారు? ఇలా చూడండి, నేను ఇక్కడికి వచ్చింది మంచి షాంపూ కొనడానికి. ముందు ఆ షాంపూని ఇటివ్వు. రా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాము. అందరూ ఎగ్జిబిషన్ చూసింది చాలు. ఇకపై ఇక్కడ ఎగ్జిబిషన్ జరగదు, దానికి బదులు ఇంకోటి జరుగుతుంది. ఈ సిటీలో అన్ని దొంగిలిస్తాం. టీవీ అయినా గానీ, ఫ్రిడ్జ్ అయినా గానీ అన్నిటిని మేము దొంగిలిస్తాం. మీరు మాట్లాడుతుంటే మా అందరికీ మీరు దొంగనే అనిపిస్తోంది. ఎంతసేపు అదే కదరా మేము చెప్తోంది. ఇకపై ఈ సిటీ మా కంట్రోల్లోకి వచ్చింది. ఇది దొంగల కంట్రోల్లో ఉంది. సరే, త్వరగా పని మొదలు పెట్టాలి. అను, సీను, మీను, సురేష్, బాలాజీ, వినోద్, గోపాలు, అరుణ్, రే ఎక్కడున్నారు? త్వరగా ఇక్కడికి రండి. మేము ముందు మీ అందరినీ వేలాడదీస్తాం. దాని తర్వాత దస్సాదియా. ఇదిగో నేను వస్తున్నాను. సారీ.
జెల్లీని నిప్ అంటారు, జెల్లీని రాగం అంటారు, అలాగే మొహం మధ్యలో ఉన్నదాన్ని ముక్కు అంటారు, అలాగే పచ్చ కాయగూరల్ని తినడం ఆరోగ్యానికి మంచిదంటారు, దాన్ని వండడానికి ఉపయోగించే దాన్నే నిప్పు అంటారు. జీ బుంబా. మరి ఇది వినడానికి బానే ఉంది, ఇంకా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ అవార్డ్. నేను ఈ అవార్డ్ ని మా మమ్మీ డాడీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జీ బుంబా. ఇదిగోనయ్యా, ఇదంతా ఒక మ్యాజిక్ షోనా? ఎవరు నీకు అవార్డు ఇచ్చారు? ఇలా మాట్లాడుతున్నావు? ఆకు తల తాడు. జెల్లీని నిప్పు అంటారు, జెల్లీని రాగం అంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్ తోనే మ్యాజిక్ చేసేవాడినే మేకల రాజు అంటారు. అంటే నేను. నా ఫస్ట్ మ్యాజిక్ మొదలు పెట్టబోతున్నాను. ఈ హ్యాట్ ఖాళీగా ఉంది. నేను ఇందులో ఫ్లవర్స్ ని వేయబోతున్నాను. జింబ జింబ జీ బుంబా, జింబ జింబ జీ బుంబా చూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే, నేనలా ఎక్కడికొచ్చాను? నేను లెటర్ తీసుకుని కాన్పూర్ కలా వెళ్తున్నాను. జింబ జింబ జీ బుంబా, జింబ జింబ జీ బుంబా చూ. నేను నిన్ను కాన్పూర్ కి పంపిస్తాను రా. వెళ్ళవయ్యా. నా నెక్స్ట్ మ్యాజిక్ ప్రారంభం కాబోతుంది. జింబ జింబ జీ బుంబా, జింబ జింబ జీ బుంబా చూ. మ్యాజిక్ చేసి చూస్తే నా మనసుకి ప్రశాంతత కలుగుతుంది. 1 2 3. జింబ జింబ జీ బుంబా, జింబ జింబ జీ బుంబా చూ. మా సత్తా ఏంటో చూడండి. సూపర్ క్యారెట్. దీనికోసమే ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. నన్నే నువ్వు ఎగతాళి చేస్తావా? ఆగు, నిన్నేం చేస్తాను నువ్వే చూడు. బాగున్నావు. ఒక గబ్బిలో ఏలాడుతున్నట్టుగానే నాకు అనిపిస్తుంది. కాయగూరలని విసిరేయకు. ఎప్పుడు కాయగూరలని ఎవరు వేస్ట్ చేయకూడదు. వాటిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చెప్తే వినవు కానీ ఇదిగో తీసుకో. నీ పనులే అయిపోయాయి. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలేనండి. 10 రూపాయలే. అరే 10 రూపాయలేనండి. 10 రూపాయలే. అదిరింది. టికెట్ ధర ఎంత తక్కువ? అరే నేను చెప్పింది టికెట్ ధర కాదు. నా పర్సులో నుండి 10 రూపాయలు కనిపించడం లేదు. దాన్నే నేను వెతుకుతూ 10 రూపాయలు అంటున్నాను. రండి, మీ అందరికి నేను గైడ్గా ఉంటాను. హాయ్, మై సెల్ఫ్, నేను సాలిడ్ మనిషి. రండి.
మనల్ని ఇక్కడికి రమ్మని చెప్పిన కన్నా సారు ఇంకా రాలేదేంటి? పర్వాలేదులే, ఆయన వచ్చేంత వరకు మనం ఈ ప్రదేశాన్ని తిరిగి చూద్దాం. మీకు చాలా చేతులు ఉన్నాయి. లోకంలో జరిగే చాలా విషయాల్లో మీ చేతులు కూడా పడతాయి, అంతే కదా? వీడిని మునుపట్ల ఎలా మార్చడం? ఆదరింది. అవును, నువ్వెప్పుడు సి యానిమల్ గా మారావు? ఒకసారి నీళ్ళల్లో పడిపోయాను. చాలాసేపు నీళ్ళల్లోనే ఉన్నాను. అప్పుడు నాకేమనిపించిందంటే సీ యానిమల్ గా ఉండిపోవాలని. అందుకే పార్ట్ టైం గా ఇలా ఉంటున్నాను. ఏంటిది? జస్ట్ కూల్ అవడానికి బదులు మీరెందుకు ఇంత వేడి పెంచుకుంటున్నారు? డోంట్. నీ వల్ల నేను ఎన్ని ఐస్ క్రీమ్ తినాల్సి వచ్చింది. నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు కదా మిమ్మల్ని. నువ్వు ఇలా పరిగెత్తడం మాని మా డబ్బులు మాకిచ్చే. నేను మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. ఖచ్చితంగా ఇందులోనే దాక్కొని ఉండాలి. అవును, అసలు ఇదేంటి? వర్గవాన్ని పట్టుకోండి. ఐడియా. నాకు ఇప్పుడు చాలా బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదే. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఇందులో ఏమీ లేదు. సరే, ఇందులో ఏమైనా ఉందో చూద్దాం. యాపిల్ తిందాం. నేనే స్పైడీ వాళ్ళ బామ్మని. అదే నా యాపిల్. ఇతరుల యాపిల్ తీసుకొని తినడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు ఆకలి సిగ్గు ఒకేసారి వచ్చింది, కానీ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆకలికే. నేను ఏం చేయగలను ఇప్పుడు నీకు నిరూపిస్తాను. వద్దు. మీరు నన్ను కొరికారు కదా, ఆగండి, నేను ఎవరో నేను చూపిస్తాను. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొరుకుతారు? రే బన్నీ. అరే అరే, ఇది ఎలా జరిగింది? అరే ఏంటిది? ఈ గ్లాస్ నా చేతిలో నుంచి రావడం లేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ అర్థం కావడం లేదు. బన్నీ, కాపాడు. ఏంటిది? ఈ రూమ్ లో ఎంత వలలు ఉన్నాయి? ఈ గదిని మనం ఎక్కువగా వాడడం లేదు, అందుకని. అలాంటిదేం లేదు, ఇది స్పైడర్ వల, అంతే. అయ్యా బాబోయ్, ఇది స్పైడర్ వల. పాత సామాన్లు ఉన్న రూమ్ లోనే ఇది కనిపిస్తుంది. మన హనీతల్లో ఇది ఎక్కువ ఉండుంటుంది. అదిగో ఆ మాంత్రికుడికి ఇల్లు అక్కడే ఉంది. ఎవరెవరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. అందరూ బలంగా ఉన్నారు. నేను ఈ స్టంట్ ప్రొడ్యూసర్ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. లంచం ఇవ్వకుండా ఏ పనైనా చేసి చూపించాలి. అర్రే, ఈ జనాన్ని చూసిన వెంటనే మాట్లాడడానికి మొదలు పెట్టేశాడు. అవును, నాకు అలాంటి కన్నా చెయ్యి. ఇదిగో సారు, మ్యాజిక్ సారు, అని మీరే మునపట్ల మార్చాలి సార్, ప్లీజ్.
జల్లిని నిప్పు అంటారు, జల్లిని రాగం అంటారు. నీటిలో సబ్బుని వేస్తే బయటకు వస్తుంది, దాన్ని నొరగా అంటారు. మనకి నచ్చింది ఎవరైనా చేస్తే వద్దు అని అంటాం. ఎవరు పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చినా వాళ్ళని పారిపో అంటాం. సరే సరే, ఇంతకీ మీకు అసలు ఏం కావాలి? ఈ మెజిషియన్ కి ఏం కావాలంటే వీడు అందరి ముందర నాకు సారీ చెప్పాలి, అంతే. సారీ సారీ. షాన్ చెప్పు. విషం. న్యూస్ పేపర్ లో మేము మీ అడ్వర్టైజ్మెంట్ ని చూసాం. మీ కంపెనీని మేము ముందుండి నడుపుతాము. చాలా మంచి విషయం, థ్యాంక్ యూ. ఐ, ఆ, ఆ, అరే రే, అసలు ఇక్కడ ఏమైంది? ఆ. అరే నా కొట్టిని నాశనం చేశారు కదరా. మీరు అప్లయన్సెస్ ని ఫ్రెష్ గా పెట్టుకోలేకపోతున్నారు. అందువల్ల వెజిటేబుల్స్ మీద నీళ్లు చల్లేటట్టు దాని మీద కూడా నీళ్లు చల్లాను. అందువల్ల షార్ట్ సర్క్యూట్ తో మైక్రోవేవ్ ఇంకా హీట్ బ్లోవర్ కూడా ఉన్నాయి. దానికి నన్నేం చేయమంటారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరా నేను హీటర్ లో నీళ్లు పోయమన్నారు? ఆ హీటర్ బాగా వేడిగా ఉంది తమ్ముడు, అందుకనే నేను అందులో కాస్త నీళ్లు పోసాను. సరే రండి, పక్క కోటికి వెళ్ళి మనం చూద్దాం. ఈ బిజినెస్ లో పార్ట్నర్ అవ్వడానికే వచ్చాం. కానివ్వండి. ఈ రోజుతో ఈ మ్యూజికల్ షాప్ నేను మూసేస్తున్నాను. ఇక నుంచి ఈ హార్డ్వేర్ షాప్ ని నేను తెరవను. ఈ బేకరీని ఎప్పుడో మూసేశాను. దానికి మేము ఇక్కడ అసలు పని చేయలేదు కదా. ఇప్పుడు ఇది లంచ్ టైమే కదా. నా షాప్ నేను మూసేసి లంచ్ చేయడానికి ఇంటికి వెళ్తున్నాను. రే నాకు ఒక ఐస్ క్రీమ్ తీసివ్వు. నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు, ఆల్రెడీ నీ గొంతులో ఒక ప్రాబ్లం ఉంది కదా. ఇదిగో చూడు, ఇది నా స్టైల్, నీకు అర్థమైందా? ఓకే, అయితే ఎదుగో పట్టుకో. ఐస్ క్రీమ్ చెక్ చేసిన తర్వాతే మీకు ఇస్తాం, ఎందుకంటే నువ్వే మొదటి కస్టమర్. ఏ సమస్య రాకూడదు కదా. మనం ఒకటి తిని మొత్తం నమ్మేయకూడదు, సరేనా? అందుకని రెండోది కూడా తిని ఎలా ఉందో నేను చెప్తాను. నీ వల్ల నేను ఎన్ని ఐస్ క్రీమ్ తినాల్సి వచ్చింది. నువ్వు మర్యాదగా డబ్బులు ఇచ్చే, సరేనా? ఒక జిమ్ ట్రైనర్ ఎప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదు. ఇలాగే కొనసాగిందంటే మనం ఖచ్చితంగా ఎటువంటి బిజినెస్ ని చెయ్యలేం. నా పేరు బిఆర్ చోప్రా. డోంట్ డూ, జస్ట్ చిల్. గివ్ మీ 2 ఐస్ క్రీమ్స్. అది కూడా చాలా చల్లగా ఉండాలి. ఆ పింక్ కూడా తీసివ్వండి. ఈ బ్లాక్ కూడా కావాలి. ఈ రెడ్ కూడా కావాలి. ఇంకా ఈ గ్రీన్ కూడా కావాలి. ఇది ఐస్ క్రీమ్ కాదు, నా చెయ్యి. ఎనీ డౌట్? మొత్తం కలిపి 12 లక్షలు అయ్యాయి. డోంట్ డూ, జస్ట్ చిల్. నేను ఎక్కడ ఎవరికి బిల్ చెల్లించను. నేనే పోలార్ బేర్. నేను ఎప్పుడు ఐసులోనే ఉండాలి. అందుకని మీరు నన్ను డబ్బులేమీ అడగకూడదు. త్వరగా పట్టుకో. ఎక్కడికి పారిపోతున్నావు? మా డబ్బులు ఇచ్చి వెళ్ళు. వీళ్ళని ఎలా తరిమి కొట్టాలో నాకు బాగా తెలుసు. ఈ ఆట నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. మా ఐసులన్నీ తినేసి మమ్మల్ని కొడతావా నువ్వు? వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. రండి పట్టుకుందాం.
ఆయన వదిలేద్దాం. ఆయన చాలా వయసైన ఆయన, చాలా దూరం పరిగెత్తలేరు. ఆయనకి వయసు అయిపోయిందని నీకెలా తెలుసు? రే జుట్టంతా తెల్లగా ఉంది కదా, అయితే వయసైన వాళ్ళే కదా. నార్మల్, వాడి పిల్లాడికి కూడా ఈ విధంగా తెల్ల జుట్టే ఉంటుంది. అలాగా? హై ఐస్ క్రీమ్ పార్లర్. ఐస్ క్రీమ్ తో పాటు ఈ రోజు సెల్ఫీ, ఎందుకంటే ఇది సెల్ఫీ టైం. ఆహా, ఈ ఫోటోని ఫేస్బుక్ లో వేద్దాం, చాలా లైక్స్ మనకు పడతాయి. ఐస్ క్రీమ్ కూడా సూపర్ గా ఉంది. ఎలుగుబంటి ఎదుకెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, వై గాడ్, వై?